వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలపై త్వరలోనే అంతా బయటకు వస్తారని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. మెగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లలోనూ ఫేక్ బయటకు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 870 మంది వరకు ఫేక్ సర్టిఫికెట్లు వచ్చాయన్నారు. ఇంకా ఏమన్నారు రవినాయుడుతో మా ప్రతినిధి కాంతి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి అవకతవకల కారణంగా వాటిలన్నింటినీ సెటరైట్ చేసుకునేందుకు కొంత సమయం తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ప్రోత్సాహకాలు ఏవైతే క్రీడాకారులకు ఇచ్చారో వాటన్నిటినీ కూడా వారికి అందే విధంగా కృషి చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తూ ఉన్నారు. అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం మనతో రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీ శాప్కి సంబంధించి క్రీడాకారులకి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి అవకతవకలన్నీ క్లారిటీగా వచ్చాయా, లేకపోతే దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళిపోతుంది? స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వాటన్నిటి మీద చర్యలు దిక్కి ఆల్రెడీ మేము చేయాల్సినవన్నీ మేము చేస్తున్నాం. గత విధానాలని ఏదైతే ఉందో వాటిని చట్ట ప్రకారం చర్యలు చేస్తున్నాయి. వీటిని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆడుదాం ఆంధ్ర కావచ్చు, లేకపోతే కొంత అసోసియేషన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే క్రికెట్ విషయంలో కావచ్చు, ఇలా చాలా రకాల ఆరోపణలు ఈ సంవత్సర కాలంలో వింటూ వస్తున్నాం. ఈ ఆరోపణలన్నిటికీ ప్రధాన కారణం ఏమైనా మీకు లూప్ దొరికిందా? ఎక్కడ ఇదంతా జరిగిందను? ఇది ఆరోపణలు కాదు మేడం, మీరు ఒకటి గమనించాలి. ఈ సంవత్సరం వచ్చిన ఆరోపణ కాదు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదలైన తర్వాత ఫస్ట్ రోజు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆ కిట్లు ఓపెన్ చేసిన రోజు జరిగిన కార్యక్రమం ఇది. ఆ రోజు ఇరిగిపోయిన బ్యాట్లు, ఇరిగిపోయిన కిట్లు, చినిగిపోయిన టీషర్ట్లు ఇచ్చి ఆడుదాం ఆంధ్ర దాంట్లో వైసీపీ కార్యకర్తలు అందరూ ఆడింది. ఎవరైనా నిజమైన క్రీడాకారులు. ఆ రోజు మేము ఎలక్షన్కి వెళ్ళే ముందే ఆడుదాం ఆంధ్ర అది కూడా ఒక అజెండాగానే వెళ్ళాం. క్రీడాకారులు కూడా మాకు ఓటేశారు. దానికి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. నిజం అందాల్సిన డబ్బు ఏదైతే క్రీడాకారులకు అందాల్సిన డబ్బు బొక్కేశారనేది ఆ రోజు మా వాదన, ఆరోపణ. ఇది ఇప్పుడు వాస్తవంగా తెలుస్తోంది. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలిసింది, స్పష్టమైన ఆధారాలతో ఉన్నాయి. ఆ ఆధారాల అనుగుణంగానే చర్యలు తీసుకుంటాం. ఇదేం మాకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు. ఆరోపించి మేము లబ్ధి పొందాలని మాకైతే లేదు. కానీ క్రీడాకారులకు లబ్ధి చేకూర్చాల్సిన విషయంలో తప్పు జరిగింది కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం దానికి అనుగుణంగా ముందుకెళ్తోంది. అసలు ఏం జరగలేదు అని చెప్పి ఒకవైపు అటు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో శాప్కి సంబంధించిన వాళ్ళు కానీ క్రీడా శాఖకి సంబంధించిన వాళ్ళు కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరేమో మేము అన్ని బయటకు తీస్తాము, ఖచ్చితంగా దాని ఆధారాలతో సహా బయట పెడతాము అని చెప్తాము. గాలి జనార్దన్ రెడ్డి కూడా నేనేం చేయలేదని చెప్పా. ఇప్పుడు ఏం చేయమన్నా, నేను దొంగతనం చేశానని చెప్తారా? దొంగ ఎవరన్నా ఒప్పుకున్న దాఖలాలు ఎక్కడన్నా ఈ చరిత్రలో ఉందా? అందులో జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? బొకాయింపులు తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికి నేను నిజాయితీ పరుడని చెప్పుకుంటాడు. మొన్నే చెప్తున్నాడు ఆ లెక్కర్ స్కామ్ గురించి. నేను లెక్కర్ స్కామ్లో లెక్కర్ అనేది నేను బాగా ఇచ్చానన్నారు. తాగినోడిని అడిగితే చెప్తారు, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే చెప్తారు ఆయన ఏం చేశాడనేది. అయితే మేమేమంటున్నామంటే బొకాయింపులు అనేది సర్వసాధారణం. ఆ రోజు విచారణకు వచ్చిన రోజు రాత్రి వాళ్ళు అప్పుడు వేరే విధంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఈరోజు బుకాయింపులు ఉంటాయి, రేపు తెల్లారితో వేరే విధంగా ఉంటాయి. మాకు సంబంధం లేదు, ఇదంతా పైన వాళ్ళు చేసినారంటారు. మొన్నే ఒక ఆయన అన్నాడు కదా, నాకేం తెలియదు, నా సంతకం పెట్టమంటే పెట్టినాను, అంతా పైన వాళ్ళు చూసుకున్నారని. వీళ్ళు కూడా రేపు తెల్లారితో అంతా పైన వాళ్ళు ఉన్నారంటే అంటే రోజా ఉందా, లేకపోతే సజ్జలు ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా తెలుస్తుంది. ఏదైతే జరిగినటువంటి అవకతవకలన్నింటినీ బయట పెట్టేందుకు ముందుకు వెళ్తున్నాం. అలాగే ఆడుదాం ఆంధ్ర కావచ్చు, అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో వడపోతకి సంబంధించి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వం అయితే పారదర్శకంగా ముందుకు వెళ్తోంది. నిజమైన క్రీడాకారులకు న్యాయం చేసే వరకు శాప్ పోరాడుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.